ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ అమ్మాయిని 2 చేతులతో గోడ పట్టించేశారు. కదిలే అవకాశం లేదు, తల తిప్పే ఛాన్స్ కూడా లేదు. అవమానం కాదు, భయం ఆమెను నిలబెట్టింది. ఎందుకంటే పక్కన నిలబడ్డవాడు ఒకటే చెప్పాడు, గోడపై ఉన్న ఎరుపు లైట్ ఆఫ్ అయ్యే వరకు నువ్వు కదలకూడదు. పైకప్పుపై కెమెరా, 24 గంటలు ఆమె మీదే నిఘా. అప్పుడే ఆమెకు అర్థమైంది, ఇది సాధారణ నియమం కాదు. నియమం విరిగితే దానికి భయంకరమైన మూల్యం. అంతలో ఒక వృద్ధుడు లోపలికి వచ్చాడు. ఎవరో ఒకరిని పిలిచాడు. సన్ గ్లాసెస్ వేసుకున్న మనిషి వచ్చి ఆ వృద్ధుడి ఆదేశంతో అమ్మాయి ముందు నిలబడ్డాడు. తన చెవులు చూపించాడు. అవి పూర్తిగా నాశనం. ఆ దృశ్యం చూసిన క్షణమే ఆమె వణికిపోయింది. కాని శరీరం మాత్రం ఇంకా తట్టుకోలేకపోయింది. ఎరుపు లైట్ ఆఫ్ అయ్యేలోపే ఆమె కింద పడిపోయింది. అంతే, ఒక్క మాట కూడా లేదు. తుపాకీ బయటకొచ్చింది. భయంతో ఆమె మళ్లీ లేచి గోడను పట్టుకుంది. ఇది ఆట కాదు, ఇది హెచ్చరిక. ఆమె మళ్లీ నియమాలు విరగకూడదని స్టీల్ కీల్ బయటకొచ్చింది.